హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ ఈ 2026లో ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ చేయించుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది, లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే ఎంత కాస్ట్ అనేది అవుతుంది, మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది, మేస్త్రి గారికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే కబోర్డులు చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, కబోర్డులు లేకుండా హౌస్ మొత్తం పూర్తి చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అయితే తెలుసుకుందాం. పిన్ టు పిన్ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీకు ఉండే ల్యాండ్ వచ్చేసరికి మీకు 4 సెంట్లు ఉన్నా లేకపోతే 3.5 సెంట్లు ఉన్నా సరే మీరు అందులో 30x50 సైజులో ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే టోటల్ గా 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి స్లాబ్ ఏరియా అనేది రావటం జరుగుతుందండి. 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే మీకు 15 యూనిట్ల స్లాబ్ ఏరియా అనమాట. సో దీనికి హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ మెటీరియల్ ఇవన్నీ ఎంత పడతాయి ఏంటి అనేది తెలుసుకుందాం. వీటికన్నా ముందుగా మనకి తెలుసుకోవాల్సింది ఫస్ట్ స్టార్టింగ్ లో హౌస్ పర్మిషన్స్ అనేవి తీసుకుంటామండి. హౌస్ పర్మిషన్స్ అనేవి మనకి ఏరియా వైజ్ గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మెట్రో సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు, మనకి నార్మల్ గా గ్రామ పంచాయతీల్లో ఒకలాగా తీసుకుంటారు, సిటీస్ లో ఒకలాగా తీసుకుంటూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఈ పర్మిషన్లకు సంబంధించి ఒక 50,000 రూపాయలు అనేది పక్కన పెట్టుకుందాం. అలాగే మన ల్యాండింగ్ అనేది క్లీనింగ్ చేయించుకుంటాం. ఈ ల్యాండ్ క్లీనింగ్ చేయించుకుంటానికి అలాగే ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఈ ప్లానింగ్ తీసుకుంటానికి 5,000 రూపాయల దాకా అవుతుంది. ల్యాండ్ క్లీనింగ్ కి ఇంచుమించుగా ఒక 5,000 రూపాయలు ఆ విధంగా అవుతుంది. అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం, వాటికి ఒక 12,000 రూపాయల దాకా అవుతుంది. అలాగే ఒక మంచి బోర్ అనేది తీయించుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ లోనే బోర్ తీయించుకొని దానికి సంబంధించిన మోటారు ఇవన్నీ కూడా కొంచెం లోతు బోర్లు అనేవి తీస్తూ ఉంటారు. సపోజ్ మనకి మిషన్లు అవి పెట్టి ఒక 500 అడుగులు ఆ విధంగా తీస్తూ ఉంటారు. సో అలా పెద్ద బోర్లు అనేవి వేయించుకునే పని అయితే 1,20,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుంది. ఇటు కోస్టల్ ఏరియాస్ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి 30,000-40,000 రూపాయల్లో కూడా ఈ వర్క్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు. అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ హైట్ లోనే వచ్చేస్తుంది కాబట్టి అక్కడ చిన్న మోటార్లు చిన్న బోర్లు అనేవి వేసుకుంటూ ఉంటారు. సో అది డిఫరెంట్ టాపిక్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కామన్ ఎక్స్పెన్సివ్ కింద అయితే రావడం జరుగుతుంది. వీటిలన్నిటికీ కలుపుకొని 1,87,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఈ కామన్ ఎక్స్పెన్సివ్స్ కి. ఇక ఇక్కడ నుంచి మనకి హౌస్ కు సంబంధించిన మెటీరియల్ అనేది 1 by 1 మనం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టీల్ అనేది కొనుగోలు చేస్తామండి. స్టీల్ వచ్చేసరికి మొత్తానికి బిల్డింగ్ మొత్తం పూర్తి చేసుకోవడానికి మనకి 5 నుండి 6 టన్నుల వరకు కూడా మనకి ఇక్కడ స్టీల్ అనేది అవసరం అవుతుంది. సో మనకి 6 టన్నులు అన్నట్లయితే ఒక టన్ను ధర మనకి 70,000 రూపాయలు, 75,000 రూపాయలు ఇలా బ్రాండ్స్ ని బట్టి ఉంటుంది. మనం ఒక 70,000 రూపాయలు పెట్టి ఒక 6 టన్నులు అనేది తీసుకున్నట్లయితే 4,20,000 రూపాయల వరకు మీకు స్టీల్ కొనుగోలు చేయడానికి మీకు ఖర్చు అనేది అవుతుంది. నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ అనేవి తీసుకుంటారండి. ఈ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులో కూడా మీకు నచ్చిన బ్రాండ్ లో తీసుకుంటారు. సో మనకి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి 650 బ్యాగుల నుంచి 750 బ్యాగుల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. మనకి 750 బ్యాగులకి 320 రూపాయల చొప్పున మనకి 2,40,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇది బ్రాండ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాండ్ ఇసుక కూడా తీసుకుంటామండి. ఇసుక వచ్చేసరికి మీకు సుమారుగా 30 యూనిట్ల వరకు కూడా పడుతుంది. 30 యూనిట్లు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, 30 ట్రాక్టర్స్ అనమాట. సో ఈ 30 ట్రాక్టర్స్ కి వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఒక ట్రాక్టర్ ధర అనేది 4,500 లేకపోతే కొన్ని ప్రాంతాల్లో 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటారు. ఒక 500 అటు ఇటుగా ఉంటుందండి. సో మనకి 30 × 4,500 మీరు చూసుకున్నట్లయితే 1,35,000 రూపాయల దాకా శాండ్ ఇసుక్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ చేయించుకుంటాం. వీటికి సంబంధించి తక్కువ క్వాలిటీలో ఉండే ఇసుకని యూజ్ చేస్తాం. ఇసుక లేకపోతే డస్ట్, గ్రావెల్ డస్ట్ అనేది దొరుకుతుంది, మనకి రెడ్ సాయిల్ అనేది దొరుకుతుంది. అలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ కి 1,00,000 రూపాయల దాకా అయితే అవడం జరుగుతుంది. అలాగే ఇటుకలు అనేవి పర్చేస్ చేస్తామండి. మనకి రెడ్ కలర్ లో ఉండే రెడ్ బ్రిక్స్ అనమాట. ఈ రెడ్ బ్రిక్స్ అనేవి టోటల్ గా 20,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి. మనకి ఒక బ్రిక్ ధర అనేది మనకి 8 రూపాయల నుంచి 9 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయల్లో కూడా దొరుకుతున్నాయి. మంచి క్వాలిటీ బ్రిక్ కావాలి అనుకున్నట్లయితే 10 రూపాయల వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి 20,000 బ్రిక్స్ కి 10 రూపాయల చొప్పున మనం తీసుకున్నట్లయితే 2,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ అగ్రిగేట్స్ అండి. అగ్రిగేట్స్ వచ్చేసరికి మనకి 40 mm కాంక్రీట్ అనేది కింద పుట్టింగ్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి 20 mm కాంక్రీట్ అనేది మనకి అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి టోటల్ గా 20 యూనిట్ల వరకు కూడా పడుతుంది. 20 యూనిట్లు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 20 ట్రాక్టర్స్ అనమాట. సో మనకి ఒక ట్రాక్టర్ ధర 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల చొప్పున తీసుకుంటాం. 20 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున మనకి టోటల్ గా 80,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి. నెక్స్ట్ హౌస్ కి సంబంధించి దర్వాజాలు, డోర్ ఫ్రేమ్స్ అనేవి తీసుకోవడం
తీసుకోవడం జరుగుతుంది. అలాగే విండో ఫ్రేమ్స్, కిటికీ ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటాం. వాటికి సంబంధించి డోర్స్, తలుపులు అనేవి తీసుకుంటాం. కిటికీ రెక్కలు అనేవి తీసుకుంటాం. ఇవి మొత్తం మనం వుడ్ లో తీసుకొని మొత్తం మెటీరియల్ కానీ లేబర్ కానీ మొత్తాన్ని కలుపుకొని 4 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది వుడ్ లో తీసుకున్నట్లయితే. అలా వుడ్ కాకుండా మెయిన్ డోర్ అనేది మీరు వుడెన్ డోర్ అనేది తీసుకొని మిగతావన్నీ కూడా ఫ్లష్ డోర్స్ కానీ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ కానీ డోర్స్ కానీ ఆ విధంగా తీసుకొని విండోస్, కిటికీలకు వచ్చేసరికి యూపీవీసీ విండోస్ ఇలాంటివి మీరు యూజ్ చేసుకున్నట్లయితే 2.5 లక్షల రూపాయల బడ్జెట్ లో మీరు ఈ వర్కులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలరు అనమాట. సో అలాగే మనకి నెక్స్ట్ హౌస్ కు సంబంధించి మార్బుల్, టైల్స్, గ్రానైట్ కూడా యూజ్ చేసుకుంటాం. ఫ్లోరింగ్ లో మనం మార్బుల్ వేసుకుంటాం. అలాగే టైల్స్ వచ్చి బాత్రూమ్ లో టైల్స్ అనేవి వాల్స్ కి యూజ్ చేసుకుంటాం. గ్రానైట్ వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్స్ కి, టీవీ యూనిట్ దగ్గర ఇలాంటి వాటికి యూజ్ చేయడం జరుగుతుంది. వీటిలన్నిటికీ కలుపుకొని మెటీరియల్ కానీ వర్క్ చేసిన వారికి కానీ మొత్తాన్ని కలుపుకొని 2,50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్, మనకి మెటీరియల్ కాను వర్క్ చేసిన వారికి కాను మొత్తానికి కలుపుకొని 3 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే హౌస్ కి సంబంధించి పిఓపి వర్క్స్ అనేవి ఇప్పుడు మస్ట్ షూట్ గా చేయించుకుంటున్నారు. సో ఇందులో మనం జిప్సం యూజ్ చేసుకోవచ్చు, పీవీసీ యూజ్ చేసుకోవచ్చు, పిఓపి అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏది యూజ్ చేసుకున్నా ఇంచుమించుగా మీకు ఒక 60,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది వీటికి సంబంధించి అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అలాగే హౌస్ లో మనకి వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టించుకుంటాం, మంచి కలర్స్ అనేవి వేయించుకుంటాం. వీటిలన్నిటికీ కలుపుకొని 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను కంపేర్ చేసుకున్నట్లయితే. ఇవే కాకుండా హౌస్ లో మనం మెట్లు ఉంటాయి కదా, మెట్ల దగ్గర ఎస్ఎస్ రైలింగ్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. సో అలాగే మనకి కాంపౌండ్ వాళ్ళు మంచి గేట్ అనేది ఎస్ఎస్ గేట్ అనేది తీసుకుంటాం. ఎస్ఎస్ గేట్ తీసుకుంటే మీకు 50,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుంది. మనం జింక్ పైపులతోటి గేట్ అనేది చేయించుకున్నట్లయితే ఒక 20,000 రూపాయల లోపు అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చేయించుకునే మెటీరియల్ బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. మన యొక్క కంప్లీట్ గా మొత్తం ఎస్ఎస్ఏ తీసుకుందాం. అలాగే గ్లాస్ రైలింగ్ కూడా చేయించుకుంటాం, ఆ గ్లాస్ రైలింగ్ తో సహా వీటిలన్నిటికీ కలుపుకొని 1,30,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అలాగే హౌస్ లో మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ మనకి ఎంత అవుతున్నట్లయితే, మేస్త్రి గారు వచ్చేసరికి ఒక చదరపు అడుగు వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్ లో లేబర్ కాస్ట్ యొక్క రేట్లు అనేవి 300 నుంచి 350, 400 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. వారి మేస్త్రి గారి యొక్క డిమాండ్ని బట్టి అలాగే ఏరియా వైజ్ గా రేట్లు కూడా చేంజ్ ఉంటుందన్నమాట. సో అలా ఏరియాని బట్టి కూడా తీసుకుంటూ ఉంటారు. సో మనం ఇక్కడ మొత్తం మనకి 1,500 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మనం 350 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఇచ్చి మనం లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి చేయించుకునే పని అయితే మొత్తం మనకి 5,25,000 రూపాయల వరకు కూడా మేస్త్రి గారికి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ అన్నీ కూడా ఒకసారి మొత్తం ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం 31,77,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవటం జరిగింది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లని మనం కంపేర్ చేసుకున్నట్లయితే. ఇందులో మళ్ళీ మనం ఇక్కడ కబోర్డులు అనేవి ఇంక్లూడ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. కబోర్డులు లేకుండా డైరెక్ట్ గా మిగతా వర్కులన్నీ చేసుకుంటేనే మనకు అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అనమాట. ఇందులో మీరు మళ్ళీ కబోర్డులు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ 3 బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఈజీగా మీకు 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంది. సో మనం ఒక 3 లక్షల రూపాయల బడ్జెట్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ఇందాక మనకి 31,77,000 రూపాయల దాకా అయింది కాబట్టి మరొక 3 లక్షలు అనేవి మనం యాడ్ చేసుకున్నట్లయితే 34,77,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అంటే ఇంచుమించుగా సుమారుగా మీకు 35 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఒక 1,500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ప్రజెంట్ 2026లో మీరు ఒక 3 బెడ్రూమ్ ఇంటిని నిర్మించుకోవడానికి మీకు టోటల్ గా అయ్యే ఖర్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనకి ఇంటీరియర్స్ అన్ని కూడా మనకి ఇంక్లూడ్ అయి రావటం జరిగింది. ఇలా ఇంటీరియర్స్ ఇవన్నీ లేకుండా మనకి వర్క్ అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి మొత్తం చేయించుకునే పని అయితే మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 1,800 రూపాయలకి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2,000 రూపాయల వరకు కూడా తీసుకొని చేస్తున్నారు. సో మనకి ఇక్కడ 1,800 రూపాయల చొప్పునే మనం ఈ ఇంటీరియర్ వర్క్స్ కొన్ని తీసేసి మనం సివిల్ వర్క్ మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి చేయించుకునే పని అయితే మనకి అయ్యే బడ్జెట్ 27 లక్షల రూపాయల వరకు కూడా అవుతుంది.
అదే మనకి టోటల్ మెటీరియల్ ఇంటీరియర్స్ తో పాటు మనం కలిపి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 2,300 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. మీరు అడిగే మెటీరియల్ బట్టి మనకి కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం 2,500 రూపాయలకి బెస్ట్ క్వాలిటీలో చేయించుకున్నట్లయితే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ కి 37,50,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో మెటీరియల్ మొత్తం మనమే దగ్గరుండి తెప్పించుకొని లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి మిగతా వర్క్లన్నీ కూడా మనం విడివిడిగా చేయించుకున్నట్లయితే మనకి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి 35 లక్షల రూపాయలు అనమాట. టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మీరు ఇచ్చేసినట్లయితే మీకు అయ్యే బడ్జెట్ 37,50,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఈ రేట్లన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండటం జరుగుతుంది. మీరు తీసుకునే మెటీరియల్ బట్టే కాస్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.